హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కూడా ఫుల్ స్క్రీన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఒకసారి అయితే డెమో చూడండి, ఆ తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. డెమో చూస్తున్నారు కదా, మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మనం వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ అండ్ ఇమేజెస్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, టెంప్లెట్స్ పైన. ఇక్కడ పైన అప్లోడ్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు ఒక XML ఫైల్ ఇస్తాను. ఆ XML ఫైల్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. XML ఫైల్ నేమ్ బీట్మార్క్ బై SDW అని ఉంటుంది. సో దీన్ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ చెప్తానో అదే మీరు ప్రాసెస్ని ఫాలో అయ్యి ఎడిట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇందులో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని ఫస్ట్ యాడ్ చేసుకొని ఆ ఇమేజ్ని డ్రాగ్ చేయండి కిందికి, కంప్లీట్గా కిందికి ఈ విధంగా యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని 30 సెకండ్స్ వరకు తీసుకొచ్చాను. అంటే 1 minute 54 సెకండ్స్ వరకు బీట్ మార్క్స్ అయితే సెట్ చేశాను. చూడండి, మీకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే బీట్ మార్క్స్ కూడా సెట్ చేసి పెట్టాను కాబట్టి ఆటోమేటికల్లీ యాడ్ అయిపోతుంది. ఓకేనా? 54 సెకండ్స్ వరకు. ఓకే, సో ఈ విధంగా ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి, దీంట్లో మీరు బీట్ మార్క్ తోటి ఎడిట్ చేసుకుంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి లీవ్స్ అండ్ యానిమేషన్స్ ఇవి ఏవి మీకు కనిపించేవి, మొత్తం కూడా బ్లాంక్గా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలంటే వీటిని ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత దానిపైన టెక్స్ట్ అని ఉంటుంది. ఇది ఒక గ్రూప్, దీనిపైన క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ టాప్లో అంటే ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్. తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇందులో మీరు గార్డ్ ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఈ గార్డ్ ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? సో బ్యాక్ వచ్చేస్తే ఈ విధంగా మీకు యానిమేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి, మీరు ఫస్ట్ ఫాంట్స్ యాడ్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ముందుగానే ఎడిట్ చేసుకుంటే మీకు ఫాంట్స్ అనేది డిఫాల్ట్గా ఏదో ఒకటి అయితే తీసేసుకుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫాంట్స్ యాడ్ చేసుకోండి. ఈ ఫాంట్స్ కనుక మీకు యాడ్ చేయడం తెలియకపోతే మీరు టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వచ్చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 lines పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫాంట్స్, ఆ ఫాంట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ యాడ్ అయిపోతుంది. మీరు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాత XML ఫైల్ ఇంపోర్ట్ చేస్తే ఏంటంటే ప్రతి టెక్స్ట్కి ఆటోమేటికల్లీ తీసేసుకుంటుంది అనమాట ఫాంట్. జస్ట్ ఒకే ఫాంట్ మాత్రం ఇస్తాను. ఇందులో 2 ఫాంట్స్ యూజ్ చేస్తాను. ఒక ఫాంట్ వచ్చేసి ఎలైట్ మోషన్లో ఉన్న ఫాంట్ వాడాను, ఒక ఫాంట్ మాత్రమే మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ స్లైడ్లోనే టాప్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్. తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోండి. అండ్ దాని కిందనే ఇంకొక ఇమేజ్ ఉంటుంది, సేమ్ అదే ఇమేజ్ని ఈ ఇమేజ్ మళ్ళీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దాని కింద లీఫ్ యానిమేషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్. తర్వాత మీడియా ఈ ఇమేజ్ని ఓకేనా రిప్లేస్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీకు ఈ విధంగా యానిమేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో కూడా మీరు ఇక్కడ నేను చూపించిన విధంగానే యాజ్ ఇట్ ఈస్గా అవే ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో ఇక్కడ ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దాని కిందనే అదే ఇమేజ్ని యాడ్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా? సో ఇదే ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. దాని కింద మళ్ళీ లీఫ్ యానిమేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మీకు కనిపించదు, బ్లాక్గా కనిపిస్తుంది. మీరు ఏ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేరు. అందుకని మీకు పర్టికులర్గా ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేయాలో కూడా చెప్తున్నాను. ఓకేనా? తర్వాత టెక్స్ట్ ఇమేజ్లకు రండి. ఈ గ్రూప్ ఓపెన్ చేయగానే ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అనమాట. మొత్తం స్లైడ్స్ కూడా కనిపించవు. మీరు అలాంటప్పుడు మీరు టెన్షన్ పడొద్దు. ఏదైనా ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక 6 seconds వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత కనిపిస్తుంది. మిగతా అన్నీ కూడా ఏవైతే కనిపించాయో సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోండి, అంతే. ఇప్పుడు టాప్లో ఉన్న ఒక టెక్స్ట్ అయితే
సర్నేమ్కి సంబంధించింది. దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సర్నేమ్ అనేది తెలుగులో ఇక్కడ రిప్లేస్ చేసుకోండి. దాని కింద మనకు ఈ టెక్స్ట్ ఉంటుందన్నమాట, పెళ్లి సందడి. సో ఈ టెక్స్ట్ కాదు, పిఎన్జీ ఇమేజ్. దీనికోసం మీరు ఇది కనిపించదు, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అయితే మీకు బ్లాక్గా కనిపిస్తుంది మొత్తం కంప్లీట్గా. మీరు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియా పైన క్లిక్ చేసి ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన ఫైల్స్ అని ఇస్తాను కాబట్టి ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోవాలి. తర్వాత దాని కిందనే ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ని కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఫ్రేమ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటే రెండు కూడా రిప్లేస్ చేసుకుంటే ఈ విధంగా మీకు కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్లైడ్ కూడా బ్యాక్ వచ్చేస్తున్నాను. సో సెకండ్ స్లైడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఫోటోకి సంబంధించిన స్లైడ్. దీంట్లో టాప్ 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోవాలి. తర్వాత దాని కిందనే ఫ్లవర్ ఇమేజ్ ఉంటుంది. సో ఈ ఫ్లవర్ని రిప్లేస్ చేసుకోండి. దాని కింద లీఫ్, గ్రీన్ లీఫ్, ఓకేనా, మీకు స్టార్టింగ్లో చూపించిన విధంగానే రిప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోకి సంబంధించిన లేయర్ దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇందులో ఫస్ట్ లేయర్ వచ్చేసి మీకు ఇంక్ డ్రాప్ ఫుటేజ్ అనమాట. కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా, ఇక్కడ ఇంక్ డ్రాప్ ఉంటుంది. ఇంక్ డ్రాప్ని రిప్లేస్ చేసుకోవాలి అంతే. తర్వాత దాని కింద మీకు నచ్చినటువంటి గ్రూమ్ అండ్ బ్రైట్ ఫోటోని రిప్లేస్ చేసుకోవాలి, ఓకేనా. రిప్లేస్ చేసుకొని సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దీంట్లో, ఓకేనా. బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ ఇదే స్లైడ్కి వచ్చేసి ఇప్పుడు దాని కింద టెక్స్ట్ లేయర్. సో ఇందులో మీరు ఒక డివైడర్ మాత్రమే రిప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టెక్స్ట్ కనిపిస్తున్నాయి కదా, సెకండ్ లేయర్ ఏదైతే ఉందో ఇది డివైడర్. సో కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా, ఇందులో మీకు డివైడర్ కూడా ఉంటుంది. ఇది పిఎన్జీ ఇమేజ్ డివైడర్. సో ఈ విధంగా డివైడర్ని రిప్లేస్ చేసుకుంటే మిగతా టెక్స్ట్ని కూడా రిప్లేస్ చేసుకుంటే ఆ స్లైడ్ కూడా కంప్లీట్ అవుతుంది, ఓకేనా. తర్వాత ఇంకొకటి గ్రూమ్కి సంబంధించిన స్లైడ్ సేమ్ అదే విధంగానే ఉంటుంది. ఇందులో మీరు ఏవైతే రిప్లేస్ చేశారో అదే విధంగా ఇందులో కూడా రిప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి 4th స్లైడ్లో ప్రోగ్రామ్స్కి సంబంధించిన స్లైడ్ ఇది. ఈ స్లైడ్నే మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ ఎండ్ వరకు ఎడిట్, అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎడిట్ చేసుకోవాలి. సపోజ్ దీంట్లో సుముహూర్తం ఉంది అండ్ దాని కింద ఒక డివైడర్ ఉంది. ఫస్ట్ టాప్లో ఉన్న లేయర్స్ అన్నిటి కూడా రిప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఓకే, ఒక రిప్లేస్ చేసుకున్నాను. దాని కింద అదే ఇమేజ్ని రిప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ లీఫ్. సో ఈ విధంగా రిప్లేస్ చేసిన తర్వాత టెక్స్ట్ గ్రూప్లోకి వచ్చేసి సెకండ్ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డివైడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని రిప్లేస్ చేసుకోవాలి మీరు, ఓకేనా. డేట్ అండ్ టైం అనేది ఇక్కడ రిప్లేస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మిగతా అన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీరు రిప్లేస్ చేసుకోరు కాబట్టి జస్ట్ మీరు కాపీ చేసుకొని నెక్స్ట్ 6 సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత పేస్ట్ చేసుకొని ఇందులో మీరు ప్రోగ్రామ్స్ అనేటివి రిప్లేస్ చేసుకోండి. అంటే సుముహూర్తము అండ్ కళ్యాణ వేదిక, విందు ఇలాంటివన్నీ కూడా రిప్లేస్ చేసుకోండి ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఆ తర్వాత లాస్ట్లో సేవ్ ద డేట్ స్లైడ్ కూడా కావాలి కాబట్టి స్టార్టింగ్కి రండి. ఈ వినాయకుడి ఇంట్రో ఏదైతే ఉందో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వదిలేసి మిగతా 4 లేయర్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్ వరకు రండి. ఎక్కడైతే మీరు సేవ్ ద డేట్ స్లైడ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎడిట్ టెక్స్ట్లోకి రండి. వచ్చేసిన తర్వాత వినాయకుడు ఫోటో డిలీట్ చేయండి. టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని రిప్లేస్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ ఏదో ఒక డేట్ ఇచ్చేసేయండి. మీరు ఒక డేట్ పెట్టేసి ఈ డేట్ కలరు రెడ్ ఇచ్చేసినాను, అంటే కొంచెం డార్క్లో తీసుకుంటున్నాను రెడ్. మీరు డెమో చూసుకుంటే కలర్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సైజ్ కూడా పెంచుకున్నాను, ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇందులో నేను ఈ ఇమేజ్ కూడా ఇస్తాను మీకు, టెక్స్ట్ ఇమేజ్. దీన్ని మీరు యాడ్ చేసుకొని సరిగ్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీనిపైన ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చూడండి ఆటోమేటికల్ మనకి యానిమేషన్ అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఇన్విటేషన్ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వీటికి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కూడా అప్లై చేయాలి. సో లైట్ లీక్స్ అనేది అప్లై చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఒక స్లైడ్ నుండి ఇంకో స్లైడ్కు వెళ్తూ ఉంటే మధ్యలో మనకు ఒక ట్రాన్సిషన్ ఉంటే కొంచెం మనకి ప్రొఫెషనల్ లుక్ అండ్ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అనమాట. కొంచెం ఈ విధంగా ముందుకు వచ్చేసాను. బటన్ పైన క్లిక్ చేశాను. మీడియా చూడండి మీకు ఇలాంటి ఒక లైట్ లీక్ ఉంటుంది, ఓకేనా. దీన్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఫిట్ చేయండి, లేదా ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. మీరు 90 degreesలో రొటేట్ చేసుకొని మళ్ళీ 3 dots పైన క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా, ఓకేనా. మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి లైట్ అండ్లో లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి కంప్లీట్గా ఫుల్ లైట్ ఎక్కడైతే వస్తుందో అది మిడిల్లోకి రావాలి. అంటే ఈ బీట్ మార్క్ యాడ్ చేశాను కదా, ఆ మిడిల్లోకి రావాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి మనకి కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా స్మూత్గా మనకి స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అదే విధంగానే కాపీ
అండ్ ఇంకో బీట్ మార్క్ మధ్యలోనే దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా, ఓకేనా. సో మిగతా అన్నీ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 2 ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నుండి ఇలా 2 పేస్ట్ చేసుకుంటూ లేదా 3 ఈ విధంగా పేస్ట్ చేసుకుంటూ మీరు కంప్లీట్గా అన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోండి. అంతే, వీడియో ఎడిటింగ్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు ఫైనల్గా మీకు నచ్చినటువంటి మ్యూజిక్ని ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేసి మీ గ్యాలరీలో నుండి ఆడియోని యాడ్ చేస్తే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు వీలైనంత ఎక్కువ హై క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని కోడెక్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్లో ఫుల్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.